వినండి, ప్రపంచంలో మనుషులు చేసే పెద్ద తప్పు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? మనం అనుకుంటాం సైన్స్ ఒప్పుకున్నదే నిజం, మిగతావన్నీ కథలు. కానీ నిజం కొన్నిసార్లు దానికి పూర్తి వ్యతిరేకం కూడా కావచ్చు. ఈరోజు కథ అదే నిజాన్ని చెబుతుంది. ఒక హదీస్ ఉంది, చాలామందికి విచిత్రంగా అనిపించే, చాలామందికి నమ్మశక్యం కానిది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియచేశారు, ఈగ ఏదైనా పాత్రలో పడితే దాన్ని పూర్తిగా ముంచండి. ఎందుకంటే ఒక రెక్కలో వ్యాధి ఉంది, మరొక రెక్కలో స్వస్థత ఉంది. సహీ బుఖారి 3320. అంతే. ఒక్క వాక్యం. ఎవరైనా దీన్ని హాస్యంగా మార్చవచ్చు, ఎవరైనా ఇది సైన్స్కు వ్యతిరేకమని అన్నారు, ఇంకెవరైనా అది పాతకాలం మాట అని దాటవేశారు. కానీ నిజమైన ప్రశ్న, మానవ మేధస్సు ఉన్నదంతా అర్థం చేసుకోగలదా? ఖురాన్ చెబుతోంది, అల్లాహ్ అనేక విషయాలు తెలుసు, మీ బుద్ధి అందుకోలేనివి కూడా. కాలం గడిచింది, పరిశోధనలు ముందుకు సాగాయి, మరియు ప్రజలు అసాధ్యమని అనుకున్నదే సైన్స్ ప్రత్యక్షం చేసింది. సైంటిస్టులు చేసిన పరిశోధనలలో ఈగ శరీరంపై నిజంగానే హానికరమైన బ్యాక్టీరియా, జర్మ్స్ ఉంటాయి. కానీ దాని రెక్కల్లో అదే జర్మ్స్ను నశింపచేసే యాంటీబ్యాక్టీరియల్ పదార్థాలు ఉంటాయని తేలింది. ఒక ఆధునిక అధ్యయనంలో 4 ఈగల ఎడమ, కుడి రెక్కలను వేర్వేరు శుభ్రద్రవంలో ఉంచి పరిశీలించారు. 48 గంటల తర్వాత ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి. ఎడమ రెక్కల్లో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదల స్పష్టంగా కనిపించింది. కుడి రెక్కల్లో జర్మ్స్ ఏవీ కనిపించలేదు. అదేవిధంగా యాంటీబ్యాక్టీరియల్ ప్రభావం నమోదైంది. అంటే ఒక రెక్కలో నష్టం, మరొక రెక్కలో దాని పరిహారం. ఖచ్చితంగా అదే నిజం. 1400 సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ప్రపంచం ఎగతాళి చేసిన మాట ఈరోజు అదే విషయాన్ని సైన్స్ మళ్లీ చెబుతోంది. కానీ ఇక్కడ అసలు విషయం వేరేది. మన విశ్వాసానికి పునాది ఏది? 23 ఏళ్ల సందేశంలో ఒక్క తప్పు మాట కూడా చెప్పని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశంలోనా? లేక ప్రతి 10 సంవత్సరాలకు తనే చెప్పుకున్న మాటలను మార్చుకుంటూ వెళ్లే సైన్స్ దా? సహాబాలు యొక్క విశ్వాసం బలంగా ఉండేది. వారికి తెలుసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు అవగాహనపై కాదు, సత్యంపై ఆధారపడి ఉంటాయని. మనం మొదట మానవుల నివేదికను అడుగుతాము, తరువాత అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలను అడుగుతాము. నిజమిది. ధర్మం బలహీనమైనది కాదు, మన నమ్మకం బలహీనమైనది.